గ్రూప్ ఫోర్త్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే దాంట్లో చాలామంది అంటే నేను వీడియో చేసా ఎట్లా ఇవ్వాలి అనే దానిపైన వీడియో చేసా అయినా కానీ వందల మంది ప్రశ్నలు అడుగుతున్నారు. ఏమంటున్నారంటే సార్ ర్యాంక్ ఎక్కువ వచ్చిన వాళ్ళు తక్కువ ఇచ్చినా ఏం కాదా, 5,000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళు 3 జిల్లాలు సెలెక్ట్ చేసుకుంటే ఏం కాదా, అసలు ఇదంతా అవసరం లేదు కదా, ఏదో కొన్ని ఇస్తే అయిపోద్ది కదా, ఇట్లా రకరకాలుగా అడుగుతున్నారు. నిజానికి వీళ్ళకి కొద్దిమందికి పూర్తి అసలు అవగాహన వస్తలేదు. అంటే ఇక్కడ ఈ పోస్టులు ఏంటివి, అసలు ఈ రిజర్వేషన్స్ ఏంటివి, అందులో ఇప్పుడు యూఆర్ కేటగిరీ అంటే ఏంటిది, సిడి కేటగిరీ అంటే ఏంటిది, ఆ తర్వాత అసలు వీళ్ళకి ఐడియాస్ లేదు. దీని గురించి నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చిన. అంటే మనం ఒక ఆర్డర్లో ఒక వెబ్ లిస్ట్ నేను తయారు చేసింది ఇక్కడ ఉంది, నేను మీకు క్లియర్గా చెప్తాను. దీనిలో ఇంతవరకు మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్ చేస్తుంటే ఫైనల్ సబ్మిట్ చేయకపోతే కనుక నేను చేసిన దాని ప్రకారం మీరు మరొకసారి చూసుకోండి, ఎనాలిసిస్ చేసుకోండి, దీని ప్రకారం మీరు చేసుకోండి. ఒకవేళ చేసుకోకపోతే యువర్ వెరీ లక్కీ, డైరెక్ట్గా చూసుకోండి. ముందు మనకి బ్రేక్ ఆఫ్ వేకెన్సీ అనేది కూడా ఒకటి వచ్చింది, దీన్ని కూడా మనం చూసుకోవాలి. ఓకేనా, సైట్లో వాళ్ళు బ్రేక్ ఆఫ్ వేకెన్సీ పెట్టారు. అంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఉండేటువంటి రూల్స్ వేరు, ఇప్పుడున్న రూల్స్ వేరు. అంటే అప్పట్లో హారిజంటల్ విధానం అమల్లో లేదు, అప్పుడు వర్టికల్ సిస్టమ్ ఉంటుండే. ఓకేనా, కాబట్టి ఇప్పుడు హారిజంటల్ విధానం అమలు అయిన తర్వాత ఇప్పుడు మనకి రిజర్వేషన్లు మారినాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బీసీఏ అని ఉంది, కాకపోతే ఇక్కడ ఉమెన్ ఆ తర్వాత జనరల్, బీసీబీ ఉమెన్ జనరల్ లేదు. కాబట్టి ముందుగా అది డౌన్లోడ్ చేసుకోండి, సైట్లో ఉన్నది. ఓకేనా, ఇప్పుడు చూడండి నేను మంచి అనాలిసిస్ చేసి చెప్తాను మీకు. నాకు తెలిసి మీరు ముందుగా నా ఫస్ట్ వీడియో మీరు చూస్తుంటే ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇదైతే మీరు ఇప్పటికీ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. సో అంటే మీరు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతున్నారు అనేది సైట్ అంటే వాళ్ళే మనకు కమిషన్ వాళ్ళే క్లియర్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చి ఒక పేపర్ అయితే ఇచ్చారు. ఇందులో ఒక క్యాండిడేట్ వచ్చేసి 760 వీటికి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే వచ్చేసింది. ఇందులో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు ఫస్ట్ ఏం చేయండి అంటే, ఓకేనా, సో ముందుగా ఈ బ్రేక్ ఆఫ్ వేకెన్సీ డౌన్లోడ్ చేసుకోండి, సైట్లో ఉంది. లేదంటే ఓ పని చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింకు ఆల్రెడీ పెట్టిన ఇంతకుముందు వీడియోలో, దీన్ని కూడా పెడతా, ఇక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఆ తర్వాత మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు గజెటెడ్ ఆఫీసర్ అవన్నీ కూడా పెట్టేసిన చెక్ లిస్టు. సరే, ముందుగా మీరు ఎట్లా తయారు చేసుకోవాలంటే, సపోజ్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, పోస్ట్ కోడ్ 1 ఉన్నది. ఓకేనా, ఈ పోస్ట్ కోడ్ 1లో మీరేం చేయండి అంటే, మీ ఒక పేపర్ మీద ఓకేనా ఇట్లా వేసుకోండి, ఓపెన్ కేటగిరీ ఓసీ, ఆ తర్వాత మీరు ఏంటిది బీసీబీ అనుకోండి, రైట్, బీసీబీ ఇట్లా రాసుకొని పెట్టుకోండి. మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఓపెన్ కేటగిరీ ఆ తర్వాత ఓపెన్ ఉమెన్, ఇవి 2 పెట్టుకోండి. ఓకేనా, రైట్. ఇప్పుడు దీన్ని మీకు ఒక డాటా రాసుకుని పోండి. ఇప్పుడు క్లియర్గా ఇచ్చాడు. ఇప్పుడు సపోజ్ క్యాడర్ 3 తీసుకుందాం, ఇక్కడ సిడి అన్నాడు. ఓకేనా, సో ఇది కాంప్రైజ్ చేసినటువంటి క్యాడర్ అనమాట. ఈ కాంప్రైజ్ క్యాడర్లో వచ్చేసి ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి అంటే, కాంప్రైజ్ డీటెయిల్ చేసి క్యాడర్ 3 ఉంది అనుకోండి. 3లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓపెన్ కేటగిరీలో 1 ఉంది. ఓపెన్ కేటగిరీలో 1 ఒక పేపర్లో రాసుకోండి. ఆ తర్వాత ఇది ఏంటిది అంటే ఎల్ అంటే ఏంటిది, లోకల్, రైట్, దీంట్లో ఒకటి ఉంది, ఇది కూడా పక్కకు పెడదాం, ఎల్ కూడా. ఇప్పుడు మీ రిజర్వేషన్ చూసుకోండి. సపోజ్ ఇప్పుడు మీది ఏంటిది రిజర్వేషన్ బీసీబీ అన్నాను కదా, ఇక్కడ లేవు 0, లేదు మీరు ఎస్సీ అనుకుంటే మీకు సపరేట్గా ఒకటి ఉంది, ఇట్లా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడితో కాదు, ఇప్పుడు ఏం చేయండి అంటే, యూఆర్ అంటే ఏంటిదంటే ఫస్ట్ అన్రిజర్వ్డ్, అంటే ఇది ఏ జిల్లాకి సంబంధించిన కాదు. యూఆర్ అంటే ఇట్ ఈస్ ద స్టేట్ ఓపెన్ అని గుర్తుపెట్టుకోండి. యూఆర్ నథింగ్ బట్ స్టేట్ ఓపెన్. ఓకేనా, ఇప్పుడు కేటగిరీ 3కి రండి, ఇక్కడ కింద ఇస్తాడు క్లియర్గా, ఈ కేటగిరీ 3. ఓకేనా, సో కంప్రైజెస్ ఇలా కేటగిరీ 3లో ఉన్నాయి, కరీంనగర్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, ఈ జిల్లాలు ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఈ జిల్లాలలో ఉండే అందరు అభ్యర్థులకి కలిసి ఓకేనా ఇక్కడ ఉన్న పోస్టులు ఎన్ని అంటే, ఇక్కడ 1, ఇక్కడ 1, 2. ఇప్పుడు ఈ పోస్ట్ ఏంటంటే, ఈ ఫస్ట్ యూఆర్ అన్రిజర్వ్డ్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి దీనికి పోటీ పడవచ్చు, బికాస్ ఇట్ బికమ్ ఏ స్టేట్ పోస్ట్. ఎందుకు, యూఆర్ అన్రిజర్వ్డ్, రిజర్వ్ కాదు ఇది, యూఆర్, ఇది అందరు దీనికి కాంపిటీషన్ అవ్వచ్చు. రెండోది ఏంటిది ఎల్ అంటే ఏంటిది, లోకల్ ఎవరు అంటే ఈ 4 జిల్లాలకు సంబంధించిన వారు ఎవరు, కరీంనగర్ కానీ, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, ఈ రాజన్న జోన్ ఎవరైతే ఉందో ఇది వీళ్ళకి సంబంధించిన ఈ ఒక్క పోస్ట్ ఈ 4-5 జిల్లాలు పోటీ పడతాయి. మరి ఈ 5 జిల్లాల్లో ఇది ఏ జిల్లాకు ఉంది పోస్ట్ అనేది మళ్ళీ మనం చూడండి, కొంచెం కిందికి రావాలి. కిందికి వచ్చేసేసి క్యాడర్ 3 కదా మనం అనుకున్నది. సో బ్రేకప్ వేకెన్సీస్ అంటే కాంప్రైజ్ చేసినటువంటి డిస్ట్రిక్ట్స్, ఇది సిడి కాంప్రైజ్ డిస్ట్రిక్ట్స్. సో దీంట్లో 3, ఇప్పుడు మనకి ఇక్కడ 3 ఉంది. దీంట్లో ఈ పోస్ట్ ఎక్కడ ఉంది, ఈ ఓన్లీ కరీంనగర్కి మాత్రమే ఉన్నది. ఇంకొక పోస్టు సిద్దిపేటలో ఉన్నది. ఇప్పుడు మనం చూసుకోవాలా, కరీంనగర్ జిల్లా వాళ్ళు మాత్రమే ఈ పోస్టుకు లోకల్ ఎలిజిబుల్, ఈ పోస్టుకి అందరూ ఎలిజిబుల్.
ఓకేనా, ఇది లోకల్, అందరు లోకల్ వస్తారు. దీనికి కరీంనగర్ కాకుండా మిగతా ఇక్కడ ఉన్న జిల్లాలు కామారెడ్డి, రాజన్న వీళ్ళు నాన్ లోకల్ అవుతారు. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని మనం ఇక్కడ రాసుకొని పెట్టుకోవాలి. రైట్, ఓపెన్ కేటగిరీలో ఉమెన్లో ఉందా, ఇది లేదు. సో ఇప్పుడు మనకి ఓపెన్లో ఒకటి ఉంది, ఆ తర్వాత మన లోకల్లో ఒకటి ఉంది. రైట్, 2 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఏమైనా రిజర్వేషన్లో ఉన్నాయా, లేవు, వదిలేద్దాం దీన్ని. ఇట్లా మనం ఒక ఎనాలిసిస్ అనేది మనం తెచ్చుకుంటే యూ విల్ గెట్ సమ్ ఐడియా. సపోజ్ ఇప్పుడు క్యాడర్ 2కి వద్దాం, ఇదే పోస్ట్లో క్యాడర్ 2 కంటే మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు క్యాడర్ 2 అనగానే క్యాడర్ 2లో ఏమేమి ఉన్నాయి ఇక్కడ. రైట్, ఇప్పుడు క్యాడర్ 2లో వచ్చేసి నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి ఉంది. ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు మనము నిజామాబాద్ వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది, ఆ తర్వాత జగిత్యాల వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది, ఆ తర్వాత పెద్దపల్లి వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది. ఇవి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూడాలి ఈ ఏరియాలో మొత్తం వేకెన్సీస్ ఎన్ని. ఇక్కడ చూడండి 1 1, ఆ తర్వాత 1, 3 ఉన్నాయి. అంటే ఫస్ట్ ఇదేంటిది, ఫస్ట్ మనం చెప్పుకునేది స్టేట్లో, అంటే ఇందులో ఉండేటువంటి పోస్టులు స్టేట్ ఒకటి ఉంది, దీనికి ఎవరైనా ఎలిజిబుల్. మీరు దీనికి వెబ్ ఆప్షన్ ఇచ్చుకోండి అందరు. లోకల్ అంటే ఈ 4 జిల్లాల వాళ్ళకి ఒకటి ఉన్నది, అందులో బీసీఏకి ఒకటి ఉంది. ఇప్పుడు వీళ్ళు బీసీఏ కేటగిరీ వాళ్ళు ఏం చేయాలి, ఇక్కడ ఎస్సీ కూడా ఒకటి ఉంది. ఓవరాల్గా వీళ్ళకి వచ్చి 4 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఈ బీసీఏ అనేది ఇక్కడ ఉండేటువంటి 4 జిల్లాలలో ఏ జిల్లాకు ఉన్నదని ముందు చూసుకోవాలి. ఏ జిల్లాకు ఉన్నది, సపోజ్ నిజామాబాద్కి ఒకటి ఉన్నది, ఆ తర్వాత జగిత్యాలకు ఒకటి ఉంది, పెద్దపల్లికి ఒకటి ఉంది, ఇక్కడ దాకా. కానీ బీసీఏలో ఏ వాళ్ళకు ఉంది, ఏ జిల్లాకు ఉన్నది అంటే ఇప్పుడు మనం చూసుకోవాలి. బీసీఏ ఉన్నది, రైట్, బీసీఏలో 1 ఉంది. రైట్, ఇప్పుడు ఈ బీసీఏలో 1 ఉంది, లోకల్ లెవెల్కి వస్తుంది. ఇక్కడ ఈ అన్నింటికి వెళ్ళి చూస్తే ఇక్కడ వేకెన్సీస్లో ఇక జగిత్యాలకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళకు బీసీఏలో జగిత్యాలలో ఉంది, మిగతా వాళ్ళకి ఎక్కడ ఉంది అంటే సపోజ్ ఎస్సీ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ ఎస్సీ లోకల్లో ఒకటి ఉంది, ఎస్సీ లోకల్లో వచ్చేసి మళ్ళీ కరీంనగర్లో, సో పెద్దపల్లి. ఇట్లా మనం ఒక ఎనాలిసిస్ చేసుకొని మనకి ఎన్ని పోస్టులకు మనకు ఒక ఐడియా తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇది ఈ కేడర్ పోనీ, సరే ఇవేంటిది అంటే కాంప్రైజర్ కదా, కాంప్రైజర్ పక్కన పెడదాం. ఇప్పుడు మనం పోస్ట్ నెంబర్ 2 తీసుకుందాం. ఇదేంటిది, ట్రెజరీ అకౌంటెంట్స్. సరే ఇది చాలామందికి ఎలిజిబిలిటీ లేదు, ఓన్లీ కామర్స్ అన్నాడు కాబట్టి దీన్ని వదిలిపెడుతున్నా. థర్డ్కి వచ్చేద్దాం. థర్డ్ చాలామందికి ఎలిజిబిలిటీ ఉంది కదా. రైట్, ఇప్పుడు ఇది పోస్ట్ 3 జూనియర్ అకౌంటెంట్స్ కమిషన్ డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ CDMA ఉంది. రైట్, ఈ 3కి వచ్చేస్తాం. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం చూడండి, ఎనాలిసిస్ ఎట్లా చేయాలి అంటే డాటా ముందు రాసుకోకుండా పోతే తప్పులు జరుగుతాయి. నేను ఇచ్చిన డాటా నా దగ్గర ఉంది, నేను మీకు ఇస్తాను. సపోజ్ ఇప్పుడు మీరెవరు అనుకోండి, మీది వచ్చేసి ఒక జిల్లా నేను తీసుకుంటాను ఎగ్జాంపుల్గా, కరీంనగర్ ఎగ్జాంపుల్గా నేను తీసుకుంటాను. రైట్, మీది కరీంనగర్ అండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇందాక నేను చెప్పిన కదా పోస్ట్ నెంబర్ 3, ఈ 3లో కరీంనగర్లో ఇదేంటిదండి, ఓపెన్ జనరల్. ఓకేనా, ఓపెన్ జనరల్లో యూఆర్ అంటే స్ట్రైట్ పోస్ట్ ఒకటి ఉంది, దీనికి ఎవరైనా పోటీ పడవచ్చు. నెక్స్ట్ లోకల్ 2 ఉన్నాయి. లోకల్ 2 అంటే ఏంటిది, కరీంనగర్ లోకల్లో ఉన్న వాళ్ళందరూ దీనికి పోటీ పడవచ్చు, దీనికి రిజర్వేషన్ అనేది లేదు. ఇవి 2 కూడా, ఇదేమో స్టేట్ ఓపెన్, ఇదేమో డిస్ట్రిక్ట్ ఓపెన్ అయిపోయింది. సపోజ్ ఇప్పుడు మీది ఏంటిది, మీది బీసీఏ కేటగిరీ అనుకోండి, ఒక పోస్ట్ ఉంది. రైట్, మళ్ళీ ఇక్కడ ఏం చేసుకోవాలా, బీసీఏలో ఒక పోస్ట్ ఉంది. ఇక మీ దగ్గర చూసుకోండి, ఆ తర్వాత ఎస్సీలకు 2 ఉంది. మీరు బీసీఏ క్యాండిడేటే కనుక అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీంట్లో మీ బీసీఏ అనేది ఉంది కదా, మీ కరీంనగరే కదా, మీరు ఎప్పుడే కానీ ఎనాలిసిస్ చేసేటప్పుడు మీ క్యాస్ట్ పోస్ట్లో చూసుకోండి. క్యాస్ట్ పట్టుకుంటూ పోండి, అట్లా చేయండి. నేను దీనికి ఒకటి మీకు చూపిస్తాను చూడండి. సపోజ్ ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఉన్నాడండి, ఈయన ఒకటి ఎనాలిసిస్ ఎట్లా చేస్తాను చూడండి. అంటే ఇది చేస్తే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ అస్. సపోజ్ ఇప్పుడు జగిత్యాల జిల్లాకి ఒక అతను ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత అతను ఏం చేసిండంటే అతను బీసీఏ క్యాండిడేట్ అనుకుందాం. సపోజ్ ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ మేల్, ఇది ఫీమేల్, అంటే ఇతని కంటే మీద ఉండేటువంటి ర్యాంకులో అంటే పర్టికులర్ ఈ మార్కులు వచ్చినాయి, ఇక్కడ ఈ మార్కులు హైయెస్ట్ ఉన్నాయి. ఓకేనా, అంటే 61 వరకు మేలు, ఇది 19, ఇది పక్కన పెడదాం. ఈయన ఏం చేసిండంటే 151 కంటే ఎబో వచ్చిన వాళ్ళు దీంట్లో క్వాలిఫై అయ్యారు. అంటే 19,000 ర్యాంక్ ఉన్న వరకు ఈ మీదకి ఉన్న వాళ్ళందరూ దీంట్లో ఉన్నారు. 32, 503 ర్యాంక్ ఉన్న లేడీస్ అందరూ దీంట్లో ఉన్నారు. ఇప్పుడు సో ఈయన ఏం చేసిండు ఇప్పుడు అంటే ఇది చూసుకొని అతను తన యొక్క లిస్ట్ తయారు చేసుకోండు. ఎట్లా అంటే ఇప్పుడు ఇతనికి వచ్చిన మార్కుల కంటే మీద ఉన్న వాళ్ళు ఎంతమంది, ఈ డేటా మొన్న ఆల్రెడీ రిలీజ్ చేసినాం, జిల్లా వైజ్ అంటే TSPS ఇవ్వలేదు కానీ కొద్దిమంది మాలాటోళ్ళని చూసి ఇచ్చేసినాం. ఇప్పుడు ఈయన ఏం చేసిండు, ఈ 19,000 మందిలో ఓకేనా జగిత్యాల జిల్లా వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 19,000 ర్యాంక్ ఇది ఓవరాల్గా. దీంట్లో జగిత్యాల జిల్లా వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఇతని కంటే మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళు 61 మెంబర్స్ మేల్ ఉన్నారు, ఫీమేల్ వచ్చేసి 19 ఉన్నారు. ఓకేనా, ఇది ఒక ఎనాలిసిస్ అయిపోయింది ఇక. రైట్, అక్కడికి తీసుకున్నాడు.
ఇది ఇక్కడ పక్కన పెట్టేసేసేసి ఇప్పుడు ఏం చేసిండు ఆదిలాబాద్ తీసుకున్నాడు. అంటే ఇది నాకు అవసరం లేదు కానీ చూడాలి ఎట్లా అంటే చూడండి, అవసరం లేదని కాదు, ఎనాలిసిస్ మనకు జరగాలి. ఇక్కడ ఇగో ఈ ర్యాంక్ మేల్ దగ్గర కట్ అయింది, ఈ ర్యాంక్ ఫీమేల్ దగ్గర అయింది. ఇప్పుడు టోటల్ ఇందులో వచ్చేసి ఇతని కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు 47 మంది ఉన్నారు, ఇతని కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఇక్కడ 20 మంది ఉన్నారు. ఓకేనా, రైట్. ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, సేమ్ ఇంకొకటి డిస్ట్రిక్ట్ తీసుకున్నారు, ఈ ర్యాంకుల దగ్గర కట్ అయింది, ఇతని కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ ర్యాంకు తీసుకున్నాం, ఇక్కడ కంటే ఇతనికి వచ్చిన మార్క్ కంటే ఎంతమంది ఎక్కువ ఉన్నారో చూసుకుంటున్నారు. ఓకేనా, ఇట్లా 1 by 1 చూసుకుంటే కిందికి వస్తున్నాడు. ఇప్పుడు ఇతని రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ రిజర్వేషన్లో ఈయన కంటే ఎక్కువ ఇక్కడ 15 మంది ఉన్నారు, ఈ రిజర్వేషన్లో ఇతని కంటే ఎక్కువ 16 మంది ఉన్నారు, ఇతని రిజర్వేషన్లోనే ఈ జిల్లా నుండి 17 మంది ఉన్నారు, ఈయన కంటే ఎక్కువ మార్కులు వచ్చినారు. ఇట్లా 33 జిల్లాల యొక్క డాటా అనేది తయారు చేసుకొని పెట్టుకోవాలి. కొద్దిమందికి ఇది అర్థం కాదు, అబ్బా సార్ ఇంత డేటా మాకు ఏడ దొరుకుతుంది, మరి అంతే కదా, వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఆగమాగం ఇస్తే మనకు తెలియదు కదా అంటే చూసుకోవాలి. మంచిర్యాలలో తీసుకున్నారు, రైట్, ఈయన కంటే ఎక్కువ వచ్చినటువంటి ర్యాంకులో వీళ్ళు ఇంతమంది ఉన్నారు, ఓవరాల్గా చూసుకున్నారు, రైట్. ఇప్పుడు ఇక్కడికి ఒక 33 జిల్లాల డేటా ఈ రకంగా పూర్తి చేసుకున్న తర్వాత సో 33 డిస్ట్రిక్ట్ కంప్లీటెడ్. ఓవరాల్గా చూసుకుంటే 597, సో ఇతనికి కంటే ఎక్కువ ఉండేటువంటి మంది. ఈ లెక్క మీకు చూసుకుంటే ఇప్పుడు ఇతని రిజర్వేషన్లో తెలంగాణ స్టేట్ పోస్టులు మొత్తం ఎన్ని ఉన్నాయి దాన్ని పట్టుకొని చూస్తే ఇతనికి జాబ్ వస్తారు కదా, కొంతవరకు ఇక్కడ అవగాహన అయితే వస్తుంది. సరే, ఇటు వద్దాం. ఇక మళ్ళీ ఏం చేసింది ఇక్కడ, ఓకేనా. ఇప్పుడు స్టేట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అంటే బేసిక్గా మనం చూసుకుంటే 29 కోడ్, 30 కోడ్, 31 కోడ్, 32, 33, 34 కోడ్స్, ఇవన్నీ మనకి స్టేట్ పోస్టులు. ఒకసారి మనం చూసుకుంటే 29 నుండి అంటే బ్రేకప్ వేకెన్సీలు కూడా మనం చూడాలి, చూసుకొని ఒక డేటా తయారు చేసుకుంటే చాలా ఈజీ. సో ఇది వచ్చేసి 40 కోడ్ ఉంది, అంటే ఇందులోనే మనం చూద్దాం. 31, 32 ఇక్కడే మనకు దొరుకుతాయి. సో ఒక్కొక్కటి బ్రేకప్ వేకెన్సీ మనం చూసుకుంటూ పోతుంటే ఇప్పుడు చూడండి అస్సలు సిసలైన డేటా మీ కళ్ళ ముందు కనబడుతుంది. అక్కడ మనం ఒక డేటా తయారు చేస్తున్నాం. ముందు ఇక్కడ ఏడికి వచ్చినాం, స్టేట్ పోస్ట్లోకి వచ్చేసినాం. ఇప్పుడు 30లకు వచ్చినాం. ఇదేంటిది స్టేట్ పోస్ట్, ఇందులో ఏంటిది సపోజ్ ఆర్కిటెక్చర్ అంటే JNTUకి సంబంధించినటువంటి పోస్ట్ ఇది. ఇందులో ఏమున్నాయి అంటే ఓపెన్ కేటగిరీ URL తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి ఉంది, మళ్ళీ ఇతనికి ఏడ కూడా ఇంకొకటి లేదు, అంటే ఒకటి మాత్రమే ఉన్నది, రైట్. ఇక్కడికి వచ్చేసి ఇది చూసుకున్నాడు. అదే JNTలో ఇంకొక దగ్గర చూసినట్టయితే ఇక్కడ 22 ఉన్నాయి, అంటే ఇది ఓపెన్ కేటగిరీ స్టేట్ 22 ప్లస్ ఇంకా ఇతని క్యాస్ట్ ఏంటిది, సపోజ్ ఈయన BCB అనుకోండి, ఇప్పుడు 6 మిగిలినాయి. ఇట్లా అంటే మన క్యాస్ట్లో ఏవైతే ఉన్నాయో వాటిని ముందు ఫైనల్గా చేసుకోవడం చాలా బెటర్ దీంట్లో వెబ్ ఆప్షన్. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మార్కులు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇచ్చిన వస్తుంది, మార్కులు తక్కువ ఉన్న వాళ్ళు ముందు క్యాస్ట్ని పట్టుకొని ఒక డేటా తయారు చేసుకోవాలి. ఇతన్ని అలాగే క్యాస్ట్ని బట్టి తయారు చేసేది, రిజర్వేషన్ బట్టి తయారు చేస్తే వీ విల్ గెట్ సమ్ ఐడియాస్. ఇప్పుడు దీనివల్ల వస్తుంది. ఇప్పుడు ఏం చేసిండే దానికి 30 అవ్వటువంటి దాంట్లో, ఓకేనా, కోడ్ నెంబర్ 29కి వద్దాం. ఇందులో కింద ఓపెన్ కేటగిరీలో 8 పోస్టులు ఉన్నాయి, ఇతర రిజర్వేషన్లో 2 ఉన్నాయి. అదే 30 కోడ్లో వచ్చేసి ఓపెన్లో 1 ఉంది, రిజర్వేషన్లో ఏమీ లేదు. అదే 31 కోడ్కి వచ్చినాం అనుకోండి, ఇప్పుడు 22 పోస్టులు ఓపెన్లో ఉన్నాయి, 6 పోస్టులు ఇతర రిజర్వేషన్లు ఉన్నాయి. 32లో 0, ఓపెన్లో ఏం లేవు, కానీ ఇతర రిజర్వేషన్ లేకుండా 4 ఉన్నాయి. సో ఇట్లా ఇక్కడ నుండి ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ ఓపెన్కి సంబంధించినవి. ఓపెన్ ఇస్ నథింగ్ బట్ ఏంటిది స్టేట్ పోస్టులు. ఇప్పుడు ఈయన లెక్క చేసుకున్నాడు, ఏది ఏమైనా కానీ నాకు స్టేట్ పోస్టులు ఇన్ని అయితే ఉన్నాయి. ఈ ఓపెన్ కేటగిరీ పోస్టులు, ఓకేనా, ఇది CFR ఉంది, క్యారీ ఫార్వర్డెడ్ పోస్టులు, అంటే 108 ఓపెన్లో ఉన్నాయి, రిజర్వేషన్లో వచ్చేసి 26 ఉన్నాయి. ఆయనకు ఒక ఐడియా వచ్చింది. సో ఇప్పుడు దీంట్లో ఓపెన్లో రాకపోయినా రిజర్వేషన్ వస్తుంది. అందుకే స్టేట్ క్యాడర్ పోస్ట్ అనేది జిల్లా క్యాడర్ ఇచ్చిన తర్వాత స్టేట్ ఇచ్చుకోవడం వల్ల ఉద్యోగం రావడానికి ఛాన్స్ ఉంది. ఇందులో ఇప్పుడు నేను ఎట్లా ఇస్తాడంటే వెబ్ ఆప్షన్లో ఇచ్చేటప్పుడు ఇక్కడికి రండి, ప్రియారిటీ ఇచ్చేటప్పుడు, ఓకేనా. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, వీడికి వచ్చేద్దాం. ఇది హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి, ఈయనకి రిజర్వేషన్ ప్రకారంగా తీసుకుందాం. హైయెస్ట్ దేంట్లో ఉన్నాయి, సపోజ్ ఇప్పుడు ఇదిగో 6 పోస్ట్లో హైయెస్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఏం చేయాలి, ఈ 6కి ఒక నెంబర్ ఇచ్చుకోవాలి. సపోజ్ దీంట్లో ఇది ఒకటి నెంబర్ 1, ఆ తర్వాత ఇక్కడ ఉన్నాయి, ఇది 2 ఇచ్చుకోవాలి, 2 పోస్ట్ 4 ఉన్నాయి కాబట్టి. ఆ తర్వాత దీంట్లో ఎన్ని ఉన్నాయి, సపోజ్ ఇక్కడ ఇది 3 నెంబర్, ఆ తర్వాత ఇక్కడ 2 ఉంది, ఇది 4th నెంబర్, ఆ తర్వాత ఇది ఒకటి 5 ఉంది, ఇది 5th నెంబర్. ఇప్పుడు ఏం చేసుకోవాలి మనం అంటే పోస్ట్ కోడ్ 8కి ఇతను 3 నెంబర్ ఇచ్చుకోవాలి, రైట్. పోస్ట్ కోడ్ 8కి వచ్చేసి ఇక్కడ 3 నెంబర్, ఓకేనా. పోస్ట్ కోడ్ 8, ఇది కాదు పోస్ట్ కోడ్ 8 కోడ్ అంటే మళ్ళీ గిల్ల వెతకాల, ఓకేనా. ఇట్లా అక్కడ 3 నెంబర్ ఇచ్చుకుంటాడు.
కోడ్ను బట్టి అంటే హైయెస్ట్ ఎక్కడైతే ఉన్నాయి నీకు ఇగో ఇక్కడ చూస్తే 22 ఉన్నాయి బీసీఏల ఆయనకు ఛాన్స్ ఉంది, బీసీబీలో కూడా 22 ఇట్లా చూసుకోవాలి. ఇట్లా ఒక నెంబర్లు వేసుకొని పెట్టుకోవాలి. స్టేట్ కేటగిరీ ఇక్కడతో స్టేట్ అయిపోయింది. అటు తర్వాత మళ్ళీ ఏం చేసిండు 35కి ఓపెన్లో 3 ఉన్నాయి, క్యాస్ట్లో 1 ఉంది. ఇగో ఇక్కడ 4 పోస్టులు ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ దీనికి ఫస్ట్ పీరియడ్ ఇచ్చుకోవచ్చు, ఆ తర్వాత దీనికి సెకండ్ పీరియడ్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ దాకా 5 వచ్చింది, 5 వచ్చి కట్ అయింది అనుకోండి, అప్పుడు దీనికి ఏం చేస్తాం 4 ఉన్నదానికి 6, 3 ఉన్నదానికి 7 నెంబర్ వస్తుంది. ఆ తర్వాత ఒకటి ఉంది కాబట్టి దీంట్లో ఏం చేయాలంటే ఇప్పుడు ఇదొకటే ఉంది, ఇదొకటి ఉంది. అప్పుడు ఈయన ఎట్లా పీరియడ్ చేయాలంటే మళ్ళీ ఇట్లా చూసుకోవాలి. ఈ క్యాస్ట్లో 1 ఉంది కానీ ఓపెన్లో 3 ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్లో 1 ఉంది, ఓపెన్లో 1 ఉంది. ఇప్పుడు ఇది ఇస్తే బాగుంటుంది, ఇది ఇవ్వాలి. ఎందుకంటే క్యాస్ట్లో రాకపోతే ఓపెన్ 3టితో కొట్లాడుతాడు. ఇక్కడ ఓపెన్ 1 ఉంది కాబట్టి ఇటు తీసుకొచ్చి దీనికి ఎన్నో ర్యాంక్, ఇప్పుడు దీనికి 8వ ఇవ్వచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి దీనికి 9వ ఇవ్వచ్చు. ఆ తర్వాత 1 కాబట్టి దీనికి 10వ ఆప్షన్ ఇచ్చుకోవాలి. ఇట్లా రాసుకొని పెట్టుకోవాలి ముందు. సో ఇక్కడికి ఒక వేకెన్సీస్ మనకు వచ్చేసింది. దీని తర్వాత ఇప్పుడు సిడి కేడర్ ఉంది కదా, అంటే ఈ కంప్రైజ్డ్ డిస్ట్రిక్ట్ కేడర్ ఉంది కదా, ఇందాక మనం చెప్పుకున్న బ్రేక్ త్రూలో తీసుకున్నట్టయితే దీంట్లోకి వచ్చేసి మళ్ళీ ఇందులో మీ జిల్లాలో ఎక్కడైతే ఉన్నాయో అంటే మీకున్నట్టు మీరు ఏ ఏరియాలో ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి ఈ ఏరియాలో ఉన్నట్టయితే దీన్ని తీసుకొని దీంట్లో మీ జిల్లాలో ఉన్న పోస్టులన్నీ మీ రిజర్వేషన్లు ఏమి ఉన్నాయి అట్లా తయారు చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేసిండు అక్కడ కేడర్ 1, 2, 3, 4, 5, 10 ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇతనికి ఏమన్నా పోస్టులు ఉన్నాయా చూసుకుంటున్నాడు. ఇక్కడ ఉంటే రైట్ ఉన్నాయి, దేనికి ఉన్నాయని రాసుకున్నాడు. ఇక దీంట్లో 2, దీంట్లో 2, దీంట్లో 3, దీంట్లో 6, దీంట్లో 8 ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ అంటే ఓపెన్ కేటగిరీ పోస్టులు కాబట్టి ఓపెన్ ఉన్నాయి, లోకల్ ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ అయితే ఇక దీనికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు సపోజ్ స్టేట్లో అక్కడ 10 ఇది 11వ వస్తుంది, ఇది వచ్చేసి 12వ వస్తుంది. ఓకేనా, ఆ తర్వాత ఇదంతా 13 వస్తుంది. ఎందుకంటే ఎక్కువ పోస్టులు దానికి ఇచ్చుకోవాలి. ఆ తర్వాత 3 పోస్టులు ఉన్నాయి కాబట్టి దీనికి 14 తెచ్చుకుంటాడు, ఆ తర్వాత దీనికి 15 తెచ్చుకుంటాడు. ఇట్లా ఒక డేటా తయారు చేసుకొని పెట్టుకోవాలి. సో ఏదో కొద్దిమందికి అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇవన్నీ 1 by 1 చూసుకోండి. ఇప్పుడు కేటగిరీ 2లో ఏమేమి ఉన్నాయి, అవి ఏమేమి అంటే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది అన్నమాట. అంటే ఉన్నటువంటి పోస్టులు వీటి మీకు మనం చూసుకుంటే వీ విల్ గెట్ సమ్ ఐడియా. అంటే మళ్ళీ దీంట్లో డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకున్నా కానీ ఫస్ట్ జగిత్యాల ఒకటి ఇచ్చుకొని, ఆదిలాబాద్ ఒకటి ఇచ్చుకొని, అంటే ఎక్కడెట్లా పోస్టులు ఉన్నాయో ఆ జిల్లాను పట్టుకొని కేడర్ తయారు చేసుకున్నాడు. ఇది పోస్ట్ కోడ్ 4లో ఎట్లా ఉన్నది ఇదన్నమాట. ఇట్లా తయారు చేసుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసింది ఇక. సో పోస్ట్ కోడ్ 5లో అసలు ఈయనకి పోస్టులు లేవు కాబట్టి ఇది ఈయన ఆప్షన్ ఇచ్చుకోకుండా ఏం కాదు, లాస్ట్కి ఇది అయిపోయింది. పోస్ట్ కోడ్ 6కి వచ్చిండు అనుకోండి, 6లో ఇతనికి మెదక్లో 1 ఉంది, అంటే ఈయన మెదక్ క్యాండిడేట్ కాదు కాబట్టి నాన్ లోకల్లో ఇచ్చుకోవచ్చు. ఇది ఓపెన్లో ఉంది, ఇది ఎప్పుడు ఇచ్చుకోవచ్చు, దీనికి ఒకటి ఇచ్చుకుంటాడు. ఇట్లా మొత్తం వేసుకొని మళ్ళీ నెంబర్లు వేసుకోవాలి. సపోజ్ ఈ పోస్ట్ కోడ్ 7లో అసలు లేవు, ఈయనకి సంబంధించింది లేదు. పోస్ట్ కోడ్ 8 తీసుకుంటే తెలంగాణ స్టేట్లో చూసుకుంటే యూఆర్ అంటే అన్రిజర్వ్లో వచ్చేసి 11 ఉన్నాయి. సో లోకల్లో 0 ఉన్నాయి, అంటే దీనికి అందరూ పోటీ పడవచ్చు. ఇతను ఓన్లీ బీసీఏ క్యాండిడేట్ కాబట్టి ఇతనికి ఏం తీసుకున్నాడు, 3 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి, రైట్. ఇప్పుడు దీనికి ఏమి ఇచ్చుకోవాలా, ఇక్కడ ఇచ్చుకున్నాడు, రైట్. కంపల్సరీగా దీనికి నేను 14వ ఆప్షన్ ఇచ్చుకోవాలా, ఓకేనా, ఎందుకంటే ఇది 37లో ఉన్నటువంటిది అనమాట ఆర్డర్లో. సో దీంట్లో పోస్ట్ కోడ్ 9లో ఏమీ లేదు. 10కి వచ్చిండా నిజామాబాద్లో 1 ఉంది, ఈయనైతే ఇంకా 4 లోకల్ వస్తాడు, దీన్ని చివరిలో ఇచ్చుకుంటాడు. సో పోస్ట్ కోడ్ 11Aకి వచ్చిండు, 11A 11B ఉన్నాయి కాబట్టి 11Aకి ఎలిజిబుల్ అవుతాడు. ఇక్కడ ఒక దాంట్లో 0 ఉన్నాయి, ఓకేనా. కానీ ఆల్ డిస్టిక్లు కలిపి చేసేసి ఉన్నాయా, లేవు, అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసిండు. సపోజ్ నెక్స్ట్ 12కి వచ్చేసిండు, 12లో వచ్చిన ఏమైనా ఉన్నదా, లేదు. ఇట్లా అనమాట. 13లో వచ్చిండు, 13లోకి వచ్చిన తర్వాత ఓపెన్ రిజర్వ్ ఏమున్నాయి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇట్లా 1 by 1 మనం వర్క్ చేసుకుంటూ రావాలి. ఎక్కడ ఏ పోస్టులు ఉన్నాయో మనకు అర్థమవుతుంది. సో ఇంకా నేను కొంచెం మీకు లోతుకి వెళ్ళి చూపిస్తాను. అంటే ఎక్కడెక్కడ ఏ పోస్ట్కు ఇప్పుడు 28కి వచ్చిండు, 28కి వచ్చినాక 0, ఇలా ఈయనకి సంబంధించి ఏమి లేదు. 29కి వచ్చిండు, వచ్చిన తర్వాత ఇక్కడ ఏముంది, రైట్, ఇక్కడ ఒక పోస్ట్ అవుతుంది. ఓపెన్లో 8 పోస్టులు ఉన్నాయి, ఈయన రిజర్వేషన్లో 2 ఉన్నాయి, అంటే ఓవరాల్గా ఇక్కడ 10 పోస్టులు అవుతున్నాయి. కాబట్టి ఓపెన్ కేటగిరీ ఎట్లా ఇస్తాడు, రిజర్వేషన్లో 2 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆర్డర్లో రాసుకొని పెట్టుకుంటే వస్తుంది. ఇంకొకసారి తీసుకున్నాడు, జేఎన్టీయూలో 10 పోస్టులు ఉన్నాయి. సో ఇది స్టేట్ ఓపెన్లో ఉన్నాయి, రైట్, దీన్ని ఒక ఆర్డర్. ఇట్లా ఒక కంప్లీట్ డాటా అనేది మనం తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ రకంగా 99 పోస్టులు ఉన్నాయి. ఇక 47 పోస్టు, 48 పోస్టు, 49 పోస్టు, 50 పోస్ట్. సార్ గింత ఓపిక నాకు ఎక్కడిది సార్, గింత ఓపిక నాకు లేదు సార్ అంటే అది మీ ఇష్టం. జాబ్ రావాలి అనుకునే వాళ్ళు కష్టపడే వాళ్ళనే అవుతారు, కానీ ఒక అనాలిసిస్ జరగాలి. అసలు ఇది ఏంటిది, ఎందుకు ఇట్లా క్యాడర్లు ఉన్నాయి, ఈ క్యాడర్ని ఎట్లా చేయాలి అంటే మీకు దాదాపుగా
ఇప్పుడు అందరూ ఇచ్చే వెబ్ ఆప్షన్స్ 1,30,00,000 వెబ్ ఆప్షన్స్ అవుతాయి టీఎస్పీఎస్సీకి. వాటన్నిటిలో వాళ్ళు ఎనాలిసిస్ చేసి అడుగుతున్నారు కాబట్టి కరెక్ట్ చూసుకోవాలి. మనకి ఎన్ని ఉన్నాయి పోస్టులు, ఎట్లా ఇవ్వాలి, ఎట్లా పోతే ఎట్లా జరుగుతుంది. 99 పోస్టులకి 99 కంపల్సరీ చూడాలి సార్ అంటే, సార్ ఇంత ఓపిక నాకు లేదు అంటే అది మీ ఇష్టం. నేను ఓపిక ఉండేటోళ్ళకి ఓపికతో చేసే వాళ్ళ కోసం ఇదంతా ఎనాలిసిస్. ఎందుకంటే ఉద్యోగం పోగొట్టుకోవద్దు. దాని విలువ ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ సరిగా ఇవ్వకపోతే ప్రాబ్లం జరగడానికి ఛాన్స్ అయితే కూడా క్లియర్ చెప్పారు. సో ఇట్లా తీసుకోవాలి. ఇప్పుడు 99 ఉందనుకోండి, పోస్ట్ కోడ్ 99 ఉంది. ఇప్పుడు ఇది ఇక్కడ ఒకటి తీసుకున్నాను అనుకోండి, సపోజ్ యూఆర్ఎల్ తీసుకున్నాడు. యూఆర్ అంటే ఏంటిది, స్టేట్లు అంటే ఎవరైనా కానీ పోటీ చేయొచ్చు దీనికి. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ, స్టేట్ వాళ్ళని వేసుకోవచ్చు. ఇప్పుడు నేను రిజర్వేషన్ తీసుకున్నాను, రిజర్వేషన్లో ఎన్ని ఉన్నాయి, ఇట్లా ఒక డేటా తయారైతే వచ్చింది, మొత్తం కంప్లీట్గా వచ్చేసింది. ఇక ఇప్పుడు ఏం చేయాలి, దీనికంటే ఇంకొకటి అసలు సిస్లైంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం పోస్ట్ కోడ్ 2కి ఓవరాల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఓకేనా. నెక్స్ట్ 99కి ఓవరాల్ పోస్టులు ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ 59కి ఏమేమి ఉన్నాయి, 6A అంటే ఒక ఆర్డర్లో రాసుకోవడం అనమాట. అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే ఆర్డర్ దేనికి ఎక్కువ ఉన్నాయి, ఈ హైయెస్ట్ ఉన్నాయి, దీనికి హైయెస్ట్ ఉన్నాయి, ఆ తర్వాత ఇవి హైయెస్ట్ ఉన్నాయి, ఆ తర్వాత ఇది ఈ కూడా హైయెస్ట్ ఉన్నాయి. అంటే కోడ్ నెంబర్ని పట్టుకొని మళ్ళీ ఒక ప్రిఫరెన్స్ ఇచ్చుకున్న తర్వాత, ఓకేనా, రైట్. ఇప్పుడు 56 కోడ్లో చూస్తే 172, 59లో చూస్తే 202, 16 పోస్ట్లో చూస్తే 50. ఇది ఒక ఐడియా. ఇటు తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చినాం. డిపార్ట్మెంట్ వైజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఇందులో కమిషనర్ లెవెల్లో చూస్తే మనకు వచ్చేసి 40 ఉన్నాయి. ఆ తర్వాత ల్యాండ్ లేబర్కి సంబంధించిన దాంట్లో ఇది కోడ్ నెంబర్ 68. ఈ 68లో 1313 పోస్టులు ఉన్నాయి. 69 పోస్ట్ కోడ్లో 655 ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇట్లున్నాయి. ఇప్పుడు దీన్ని ఎట్లా ప్రయత్నం చేయాలంటే ఇప్పుడు సపోజ్ మనకు కమర్షియల్ ట్యాక్స్ అని ఉంది, 655 పోస్టులు ఉన్నాయి. దీన్ని మనం ఏం చేయాలి అంటే ఈ పోస్ట్ కోడ్ ఎంత మనం చూసుకున్న సపోజ్ 69. మళ్ళీ చూడండి 69 కాడికి మనం రావాలి. అంటే తయారు చేసుకునేటప్పుడు ఈ రకంగా తయారు చేసుకుంటే ప్రాబ్లం అనేది జరగదు. నెంబర్లు వేసుకోవడం చాలా ఈజీ. 52 ఇది 69 కాడికి మనం వద్దాం. వస్తే మనకు వి విల్ గెట్ సమ్ ఐడియా. ఎట్లా అంటే ఆ పర్టికులర్ పోస్ట్ని చూసుకుందాం. 61 ఇది అంటే రిజర్వ్ అన్రిజర్వ్ ఇది బాగా ఇచ్చాడు డేటా. అంటే మనకైతే బ్రేకప్ త్రూ అనే ఎప్పుడైతే ఇచ్చిండో దీనివల్ల మనకి ఈజీగా అయిపోయింది. సరే ఇప్పుడు 69 పోస్ట్ కాడికి వద్దాం. ఇది వచ్చేసి 74 అంటే కొంచెం వెనక్కి వస్తే మనకు 69 దొరుకుతుంది ఇక్కడే. రైట్, రావాలి తొందరగా స్పీడ్గా. రైట్, ఇక్కడికి వచ్చేసిన తర్వాత గ్రూప్ 4 ఇక 69 మనకు దొరికింది. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ 69 వచ్చేసి 655 పోస్టులు ఉన్నాయా లేదా ముందు చూసుకోవాలి. రైట్, 655 పోస్టులు పక్కా ఉన్నాయి, కరెక్టే, ఎక్కడ కూడా తప్పలేదు. ఇప్పుడు ఇతను ఏ జిల్లా వాడు, సపోజ్ ఇతను వచ్చేసి కరీంనగర్ జిల్లా వాడు. ఈ కరీంనగర్ జిల్లాకి దీంట్లో ఎన్ని ఉన్నాయి, అన్రిజర్వ్ 0, లోకల్ కరీంనగర్ వాళ్ళకి 4 ఉన్నాయి, రాసుకోవాలి పక్కకి, కరీంనగర్కి 4. ఇతను ఏ క్యాస్ట్, సపోజ్ బీసీడీ అనుకుందాం. ఇప్పుడు బీసీడీలో ఏమున్నాయి, ఇక ఒకటి ఉన్నది, ఒకటి ఉందా, 0 ఏమీ లేదు. లేదు నేను బీసీబీ అనుకోండి, ఒకటి ఉంది, అయిపోయింది. అంటే చూస్తే 655 పోస్టులు ఉన్నప్పటికీ కరీంనగర్ జిల్లా అయిన ఈయనకు ఉన్న పోస్టులు లోకల్లో 4, ఈయనకు 1, అంతే, క్లోజ్. దీంట్లో ఏమీ లేదు. కాకపోతే వీటికి పోటీ పడవచ్చు, ఇవన్నిటికీ పోటీ పడవచ్చు. ఎందుకు దీనికి పోటీ పడవచ్చు అని అంటే ఇది ఓపెన్ కేటగిరీ, అంటే అన్ని వాళ్ళు అంటే తెలంగాణ రాష్ట్రంలో అందరూ దీనికి పోటీ పడవచ్చు. కానీ దీనికి పడరాదు, ఎందుకంటే దీనికి నాన్ లోకల్ వస్తాడు. ఇప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి మహబూబాబాద్కి అప్లై చేసుకున్నాను అనుకోండి, అప్పుడు ఈయన వెబ్ ఆప్షన్ దీనికి ఇచ్చినా కానీ తను నాన్ లోకల్ క్యాటర్ అవుతాడు. అందుకని చెప్పి రిజర్వేషన్ చూసుకోవాలి. రిజర్వేషన్లో పోస్టులు ఎక్కువైతే ఉన్నాయో వాటిని రాసుకొని పెట్టుకోవాలి పక్కకి. రైట్, ఇప్పుడు ఇక్కడ రాసుకొని పెట్టుకున్నాను. తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే పోస్ట్ కోడ్లో దేనికి ఎక్కువ పోస్ట్ కోడ్లలో ఉన్నాయండి. ఇప్పుడు 20లో ఇది ఉంది, 23లో ఇది ఉంది. నెక్స్ట్ వచ్చేసి గురుకుల తీసుకుంటే ఎంజేపీలో పోస్టుకు ఉన్నాయి. ఆ తర్వాత ఈ సోషల్ వెల్ఫేర్ కానీ మైనారిటీ వెల్ఫేర్ కానీ ఇవి ఎట్లా ఉన్నాయో ఇవన్నీ చూసుకొని మన ఏరియాకు ఉండేటువంటి పోస్టులు మనం ఒక ఐడియా తెచ్చుకోవాలి. మొత్తం పోస్టులు ఉన్నాయి, ఇందులో మన రిజర్వేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి తెచ్చుకున్నాం. నెక్స్ట్ ఏదేంటిది హయ్యర్ ఎడ్యుకేషన్లో కమిషనరేట్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఓకేనా. సెకండరీ ఎడ్యుకేషన్లో ఏమేమి పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ సివిల్ సప్లైస్లో ఏమేమి పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత మైనారిటీలో ఏమేమి పోస్టులు ఉన్నాయి. సో ఇది మీకు సగం ఉపయోగపడుతుంది. తర్వాత మున్సిపాలిటీకి వచ్చినాం, మున్సిపాలిటీలో ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఓకేనా, అవి క్యాడర్లు ఏంటిది. ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని పట్టుకొని మనకు చాలా ఈజీ. ఇప్పుడు డిస్టిక్ వైజ్ చేసుకోవచ్చు. ఇక ఎట్లా అంటే వీధి వచ్చిన ప్రియారిటీని పట్టుకొని డిస్టిక్ వైజ్ చేసుకోవచ్చు. అంటే ఇతను ఫస్ట్ జగిత్యాల జిల్లా ఇచ్చిండు అనుకుందాం, నెక్స్ట్ ఏ జిల్లా ఇవ్వాలి, మెదక్ ఇచ్చుకుంటున్నాడు. ఎందుకు మెదక్లో 64 పోస్టులు ఉన్నాయి.
ఎట్లా ఎనాలిసిస్ చేసిండు అన్నింటిలో. ఇతను క్యాస్ట్ చూసుకుంటే దీంట్లోనే ఎక్కువ ఉన్నాయి, ఓపెన్ చూసుకుంటే ఇతనికి బెస్ట్ ఉంది కాబట్టి మెదక్ని ఫస్ట్ పీరియడ్లో ఇచ్చుకున్నాడు. అంటే ఏది జగిత్యాల జిల్లా తర్వాత ఆగమాగం ఇయ్యలే. సో ఎట్లా ఎనాలిసిస్ చేసుకుంటూ పోతే అట్లా చేసుకుంటాడు మెదక్. ఆ తర్వాత మళ్ళీ ఏం చేసిండు, నెక్స్ట్ ఇంకో 33 జిల్లాలు వెతికితే ఇతనికి ఈ కొమరంభీం ఆసిఫాబాద్లో హైయెస్ట్ కనబడింది. ఓకేనా, రైట్. అంటే 85 ఇట్లా కనబడ్డది పోస్టులు. ఓకే, దీనికి బాగుంది. ఆ తర్వాత ఏం చేశాడు, మళ్ళీ కామారెడ్డి తీసుకుంటే 104 పోస్టులు ఉన్నాయి. దేని బేస్ తీసుకున్నాడంటే ఇతని క్యాస్ట్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ప్లస్ ఓపెన్ రెండు కలుపుకుంటే ఇది బాగుంది. అందుకని క్యాస్ట్లో ఏ జిల్లాకైతే ఎక్కువ ఉన్నాయో ఆ జిల్లాని బేస్ చేసుకొని మనం లిస్ట్ తయారు చేసుకొని పక్క జిల్లాలకు ఇచ్చుకుంటూ పోతే ఇట్లా మనకు ఒక సంపూర్ణమైన ఐడియా వస్తుంది. ఇట్లా మనం డాటా తయారు చేసుకొని ఇప్పుడు దీని ప్రకారం మనం ఇక్కడ నెంబర్స్ ఇచ్చుకోవాలి. రైట్. ఇప్పుడు ఇతనికి సంత జిల్లా జగిత్యాలని అనుకుందాం. సో ఇక్కడ దాదాపుగా సంత వరకు అయితే 13 ఆప్షన్ కంపల్సరీ. ఇందులో ఇటు అటు ఇచ్చుకుంటూ పోతాడు. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇవ్వాలన్న తర్వాత స్టేట్ పోస్ట్లోకి వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా మీకు స్టేట్ పోస్టులు ఎస్తో క్లియర్గా ఒక దగ్గర క్లియర్గా ఇచ్చేసాడు. రైట్. ఈ స్టేట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులకి డైరెక్ట్గా వెబ్ ఆప్షన్కి వెళ్ళిపోవాలి. వాటన్నింటినీ రాసుకొని, ఓకేనా, స్టేట్ పోస్ట్లోకి రాసుకోండి. అంటే ఇప్పుడు మీ ఈ సబ్ స్టేట్ పోస్ట్ అనుకోండి. దీంట్లో ఇందాక మనం చూసినట్టుగా ఏ డిపార్ట్మెంట్కి ఎక్కువ ఉన్నాయి, ఏ పోస్ట్ కాడికి ఎక్కువ ఉన్నాయి. రైట్. దీనికి వచ్చేసి 20. రైట్. దీనికి బాగుంది 21, దీనికి 1, 22, తర్వాత ఇది ఇట్లా తీసుకోవాలి. అంటే మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మీ యొక్క క్యాస్ట్లో ఎక్కువ పోస్టులు ఈ దేనికి ఉన్నాయో మీ జిల్లాలో వాటికి ఆ డిపార్ట్మెంట్లకి ప్రియారిటీ ఇవ్వండి. అటు తర్వాత ఏం చేయండి, క్యాస్ట్ అయిపోయిన తర్వాత మీ జిల్లాలో ఓపెన్ కేటగిరీలో ఎక్కువ ఉన్నదానికి సెకండ్ ప్రియారిటీ ఇవ్వండి. అటు తర్వాత స్టేట్ లెవెల్ పోస్టులకి ప్రియారిటీ ఇవ్వండి. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ అందరూ ఉంటారు. దీని తర్వాత అన్రిజర్వ్డ్, ఓకేనా, యూఆర్కి ప్రియారిటీ ఇవ్వండి. యూఆర్కి ఇచ్చుకుంటూ వచ్చిన తర్వాత, ఓకేనా, అంటే యూఆర్ కంటే ముందు మీరు స్టేట్ లెవెల్ పోస్టులు ఇచ్చిన తర్వాత మీ క్యాస్ట్కి ఎక్కువ పోస్టులు ఎక్కువ ఉన్నాయో అది ఒక ఆర్డర్లో పెట్టుకోండి. అన్రిజర్వ్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీ పక్క జిల్లాలలో మీ క్యాస్ట్కి ఎక్కువ పోస్టులు ఉన్న జిల్లాని స్టార్టింగ్లో తీసుకొని అట్లా ఇచ్చుకుంటూ రండి. దీనివల్ల వెబ్ ఆప్షన్ సరిగా ఇవ్వరని వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు ముందుంటారు. ఓకేనా, ముందుంటారంటే వాళ్ళకి ఇవ్వరాక ఆగమాగం అయ్యారు అనుకోండి. సో మీకైతే లాభం జరగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇదొక ఎనాలిసిస్. ఈరోజు నేను ఒక 2-3కి ఇదే ఎనాలిసిస్ చెప్పాను. నా దగ్గరికి వస్తే వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పిన. అవును సార్, ఇప్పుడు అర్థమైంది సార్. అంటే ఇదేదో పైన చూసి చేసేది కాదు. ఈ బ్రేకప్ త్రూ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది నేను ఆల్రెడీ మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దీని ద్వారా ఇప్పుడు మీరు ఒక ఆర్డర్లో ఒక లిస్టు తయారు చేసుకోవాలి. దీని లిస్ట్ తయారు చేసుకొని దీని ప్రకారం అక్కడ వెబ్ ఆప్షన్స్ టైప్ చేయండి. మెల్లిగా ఎవరు అడుగుతున్నారు యూట్యూబ్లో, సార్ మొబైల్లో చేయొచ్చా? నువ్వు ఎంత అదృష్టవంతమయ్యా బాబు, మొబైల్లో 7 గంటలు పెట్టుకొని కూర్చుంటావు. కనీసం ఇది ఇవ్వలో నేను చేస్తే ఒక క్యాండిడేట్కి అయితే 6 గంటలు పట్టింది. ఇంకా రెండో క్యాండిడేట్కి నాకు అంత టైం పట్టలేదు, ఎందుకంటే నాకు కూడా కొంచెం అవగాహన వచ్చింది. ఫటఫట చేసేసిన. మూడో క్యాండిడేట్కి ఇందాక ఒక 2 గంటలలో చేసేసిన. అంటే టాప్ 40 నేను వెబ్ ఆప్షన్ పెట్టించిన, మిగతా ఆయన ఇష్టం ఉన్నట్టు ఇచ్చుకోమని చెప్పిన. ఎందుకంటే ఆయన ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఎందుకు వస్తున్నావు ఇటు వద్దు రాకు అని అంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, చెప్తే వినట్లేడు. ఆయన నాకు కంపల్సరీ అవసరం ఉందన్న ఈ ఉద్యోగం రావాలని అనుకున్నాను. కాబట్టి ఆయన కొన్నిటికి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నాడు. అట్లా అయిపోయింది. సో దిస్ ఇస్ దట్. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటా. కావాలంటే ఇది కూడా నేను మీకు లింక్ ఇస్తా, ఇందులో చేసినట్టుగా మీరు చేసుకోండి. అంటే ఇది ఒక అతను ఒక జిల్లాకు సంబంధించి ఒక లిస్టు తయారు చేసుకున్నాడు ఆయన. సో రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లాలో మనం ఎక్కడున్నామని తెలుసుకోవడం వల్ల ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. అంటే మనం ఈ ఉద్యోగంలో ఎక్కడ వరకు వస్తున్నాం అనేది మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఖమ్మం చూసుకుంటే ఇతనికంటే ఎక్కువ మార్కులు వచ్చిన మేల్ 46 ఉన్నారు, ఫీమేల్ 13 ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు ఖమ్మంలో ఓవరాల్గా ఓపెన్ కేటగిరీలో పోస్టులు అన్నీ ఫీమేల్ ఎంత ఉన్నాయి? సో ఫీమేల్ వచ్చేసి ఇప్పుడు 25 ఉన్నాయి అనుకోండి. రైట్. ఈ 25 కానీ ఇక్కడ 13 మంది ఉన్నారు. కాబట్టి 25 మంది ఇలా వెళ్ళిపోయినా కానీ ఇంకా పోస్టులు మిగులుతాయి. క్యారీ ఫార్వర్డ్లో మగవాళ్ళకి వస్తాయి ఈ పోస్టులు రిజర్వేషన్. కాబట్టి ఇది మీకు ప్లస్ అవుతుంది అన్నమాట. లేదు మీకంటే 13 మంది ఉన్నప్పుడు పోస్టులు అక్కడ 8 మందే ఉన్నారు అనుకోండి. ఇంట్లో 8 మంది పోతున్నారు. పోతే ఇంకా 5 మీకంటే మీద ఉన్నారు. వీళ్ళకే ఉద్యోగం రాదు, మీకు రావడం 6వ వ్యక్తి మీకు రావడం కష్టం. కానీ ఇక్కడ ఏం జరగాలి, ఈ 8 మంది అనేది ఇంట్లో రావాలి, అంటే ఓపెన్ కేటగిరీలో రావాలి, లేదా యూఆర్లో రావాలి, అన్రిజర్వ్ రావాలి. అట్లా ఎంతమంది ఉన్నారని చూడాలి. అంటే వీళ్ళకి మార్కులు చూస్తే అర్థమవుతుంది. రైట్, ఇందులో ఒక 6 ఇటు పోయినారు అనుకోండి, ఇక మిగిలింది ఎంత 2 మంది మిగులుతారు. 2 మంది మిగిలితే ఇంకెంత కావాలి, కింద వీళ్ళకి 11 మంది కావాలి. ఈ 11 మందిలో మీరు ఒకరు కాబట్టి మీకు జాబ్ వస్తుంది. ఇట్లా ఎనాలిసిస్ అనేది జరగాలి. ప్రతి జిల్లా నుండి ఒక డేటా తయారు చేసుకుని వెరీ ఈజీ. సో ఇప్పుడు నాకు తోచినంత వరకు అయితే
బ్రేకప్ త్రూ బేస్ చేసుకొని ఓకేనా. దీన్ని బట్టి అయితే నేను క్లియర్ అయితే ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. సో దీన్ని బట్టి ఇప్పుడు ఈ అనాలిసిస్ ప్రకారం మీరు చేసుకోండి. డౌట్లు ఉంటే మీరు కంపల్సరీగా నేను మీకు హెల్ప్ చేస్తా, లైవ్లో వస్తా. మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇంత అర్ధరాత్రి కూడా మేము నిద్రపోకుండా మీకోసం వీడియోలు అయితే చేసి పెడుతున్నాం. కాబట్టి దీన్ని పెద్ద మనసుతో రిసీవ్ చేసుకొని 10 మందికి మా ఛానల్ గురించి చెప్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.